లవ్లీ మ్యూజిక్ వింటావా? ఈ మ్యూజిక్ పక్కన పెట్టు. నువ్వు మీనాక్షి ఆంటీ దగ్గర ప్లే చేసిన మ్యూజిక్ ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. ఇంకా అర్థం కాలేదా? భరత్ ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోటి నువ్వు మీనాక్షి గారి దగ్గర అగ్రిమెంట్ చేయించుకున్నావు కదా. ఆ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాను. ఓహో, దాని గురించా? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు రుద్రాణి? నువ్వు చేస్తున్న పని వల్ల అందరినీ ఏడిపించి మాక్సిమం నువ్వు పెళ్లి చేసుకోగలవేమో, కానీ భరత్ నీకు ఎలా దగ్గరవుతాడనుకుంటున్నావు? చంద్రిక అంటే తనకి ఎంత ప్రేమో నీకు తెలీదా? అవన్నీ వదిలేసి అసలు నీతో కాపురం చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? నా మెళ్ళో తాళి పడితే భరత్ని ఎలా దారికి తీసుకురావాలో నాకు తెలుసు. నువ్వు అన్నింటికి తెగించావని నాకు అర్థమవుతుంది రుద్రాణి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత మొండిదానివో నేను నీకంటే పెద్ద మొండిదాన్ని. ఇప్పుడు నువ్వు భరత్ని ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు, కానీ లీగల్గా నేను ఎలా లాక్ చేయాలో కూడా ఆలోచిస్తున్నాను. చంద్రిక వదిలిపెట్టినా నేనైతే నిన్ను వదిలిపెట్టను. వెంటనే ఈ విషయం అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ విషయం తెలిసిందంటే చంద్రిక భరత్లో నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. 1 సెకండ్ వైశాలి. హలో మేడం. విక్రమ్, నువ్వు రెడీగా ఉన్నావా? మీరు అంటే భరత్ని, పాపని, ఆ చంద్రికని షూట్ చేసి చంపేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను మేడం. ఫోన్ చేశారు, ఇప్పుడేమైనా పని పడిందా మేడం? పని పడుతుంది, కానీ అలర్ట్గా ఉన్నావో లేదో అని చెక్ చేద్దామని ఫోన్ చేశాను. అవసరమైనప్పుడు ఖచ్చితంగా నీకు కాల్ చేస్తాను, సరేనా? ఓకే మేడం. విన్నావు కదా, నాకేదన్నా తేడా జరిగిందంటే ముందు వాళ్ళ ముగ్గురి ప్రాణాలు పోతాయి. అలా అని నేనేదో బతికిపోతాను, సంతోషంగా ఉంటాను అనుకోకు. ఇదిగో నా మెళ్ళ ఉంది, దేంటో తెలుసా? ఇది లాకెట్ కాదు, సైనైడ్. వాళ్ళని చంపిన మరుక్షణం నేను కూడా ప్రాణాలు తీసుకుంటాను. నీకేమైనా పిచ్చా? అవును, భరత్ అంటే నాకు పిచ్చి. ఆ పిచ్చికి ఎవరు అడ్డుపడినా ఈ పిచ్చి మరింత ముదిరిపోతుంది. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. కాబట్టి నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే వాళ్ళకి అంత మంచిది. ఎప్పుడెప్పుడు నువ్వు దగ్గరికి వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. వామ్మో, వీళ్ళిద్దరినీ వదిలేస్తే ఇప్పుడు ఇంకో బిడ్డని కనేటట్టున్నారుగా. వీళ్ళని వదలకూడదు, వెంటనే అడ్డం పడిపోవాలి. చంద్రిక, 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 నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? అదే కాఫీ ఇద్దామని వచ్చాను. సరే, ఇచ్చావు కదా. అవతల అత్తయ్య గారు పిలుస్తున్నారా? నన్నా? నిన్నే. ఇప్పటికే 3 సార్లు పిలిచారు, నీకేమో వినపడలేదు. వెళ్దాం పద. రా చంద్రిక, పద. నన్ను అందరూ తిట్టుకున్నా, నన్ను ఒక శాడిస్ట్ లాగా చూసినా కానీ నేను భరించాను. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్ను. నువ్వు లేకపోతే నాకు ఈ జన్మే లేదు. నీకేదన్నా శిక్ష పడితే
నీతో పాటు చనిపోవాలి అనుకున్నదాన్ని. ఇప్పుడు నువ్వు చంద్రికకి దగ్గరవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? రుద్రాణి, రుద్రాణి ఏంటిది? ఐ లవ్ యూ భరత్, ఐ లవ్ యూ సో మచ్. రుద్రాణి, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను భరత్. ఐ లవ్ యూ. రుద్రాణి, ఐ లవ్ యూ సో మచ్ భరత్. ఐ రియలీ మీన్ ఇట్. రుద్రాణి, రుద్రాణి వదులు. ఐ లవ్ యూ భరత్. జీవితాంతం నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. మనిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి భరత్. ఐ లవ్ యూ భరత్. వదులు. హే రుద్రాణి, ఏంటి అక్కడే నిలబడున్నావు? లోపలికి రా. ఏంటి రుద్రాణి, ఏంటి ఏదో ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయావు? ఏమైంది? ఏం లేదు భరత్, నువ్వు రెడీ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని పిలుద్దామని వచ్చాను. అలాగే వస్తున్నాను. రుద్ర, ఎన్నాళ్ళైంది భరత్ నువ్వు ఇంత ప్రేమగా నన్ను రుద్ర అని పిలిచి. ఈ పిలుపు కోసం నేనెంత పరితపించానో తెలుసా? ఫోన్లే, ఇన్నాళ్ళకి నేను అడగకుండానే అలా పిలిచావు. చాలా థ్యాంక్స్. నిజానికి నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. నీలో వచ్చిన మార్పు నాకు ప్రాణం పోసింది. నిజంగా నువ్వు గనక లేకపోయి ఉంటే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడి ఉండేవాడిని కాదు. నీకు ఏం కావాలో చెప్పు, నువ్వు ఏది అడిగితే అది చేస్తాను. అడిగింది ఖచ్చితంగా ఇస్తావుగా? మాట తప్పవుగా? ఎందుకు ఇవ్వను? నువ్వు ఏం కావాలన్నా ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ బడీ. ప్రస్తుతానికి నాకు షేక్ హ్యాండ్ ఒక్కటి చాలు. ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే చిన్నపిల్లలు జ్ఞాపకం వస్తారు తెలుసా? ఒక్కోసారి నీ ఆలోచనలు నువ్వు చేసే పనులన్నీ చిన్నపిల్లలు చేసినట్టే ఉంటాయి. ఒక్కోసారి నువ్వు చేసే పనులకి కోపం వచ్చినా నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. పోనీలే, నా మీద కోపంతో పాటు జాలి కూడా పెరుగుతుంది అన్నావు కదా, నాకది చాలు. సరే, త్వరగా రా.